హలో ఫ్రెండ్స్. అల్లు అర్జున్ 'పుష్ప 2' బాలీవుడ్లో ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్ సాధించింది. వరల్డ్ బాక్స్ ఆఫీస్ ఇండియన్ సినిమా అంటే ప్రజెంట్ తెలుగు సినిమా అనే స్థాయికి తెలుగు సినిమా ఎలా ఎదిగింది, రెండు తెలుగు రాష్ట్రాల్లో 14 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, అల్లు అర్జున్ క్రేజ్ పెరిగిందా 'పుష్ప' మూవీ తర్వాత అనేది ఈ 4 విషయాల గురించి మాట్లాడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చూడండి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మీద దండయాత్ర. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ షేక్. అంచనాలను మించి బాలీవుడ్లో కలెక్షన్స్ నమోదైనాయి. ఇండస్ట్రీ రికార్డులన్నీ చెల్లా చెదురు అయిపోతూనే ఉన్నాయి. 'పుష్ప' దెబ్బకు బాలీవుడ్లో డే 1 ఆల్ టైమ్ రికార్డు, డే 2 ఆల్ టైమ్ రికార్డు, డే 3, డే 4 14 డేస్ వరకు ఆల్ టైమ్ రికార్డు కలెక్షన్స్లో వేట మోత మోగిస్తూనే ఉంది. 'పుష్ప 2' ఏ మాత్రం తగ్గట్లేదు. మాస్ ర్యాంపేజ్. 13వ రోజు 19,50,00,000 దాకా నెట్ కలెక్షన్ సాధిస్తే ఫుల్ వర్కింగ్ డేలో కూడా నిన్న కూడా 14వ రోజు 17 కోట్ల నెట్ కలెక్షన్ సాధించి దుమ్ము దుమారం ఇండస్ట్రీ రికార్డు కన్ఫర్మ్ అనే రేంజ్లో మోత మోగించింది. బాలీవుడ్లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు నెట్ కలెక్షన్ సాధించిన మూవీ లేటెస్ట్ 3 628 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది. జస్ట్ 14 డేస్లోనే 'పుష్ప 2' 618 కోట్ల అంటే జస్ట్ 10 కోట్ల నెట్ కలెక్షన్ సాధిస్తే ఈ రోజు 15th డే కలెక్షన్స్ నమోదయ్యే కలెక్షన్స్ బాలీవుడ్ ఆల్ టైమ్ రికార్డులన్నీ చెల్లా చెదురే. అప్పట్లో 8 ఏళ్ల క్రితం 'బాహుబలి 2' ఫస్ట్ టైం 500 కోట్ల నెట్ కలెక్షన్ పరిచయం చేసింది. ఇప్పుడు 700 కోట్ల నెట్ కలెక్షన్స్ 'పుష్ప' పరిచయం చేయబోతుంది బాలీవుడ్ బాక్స్ ఆఫీస్కు అనే మాట అయితే చాలా బలంగా వినపడుతుంది. ఈ రోజు కలెక్షన్స్తో బాలీవుడ్లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు 'పుష్ప' పేరు మీద క్రియేట్ కాబోతున్నాయి. ఏ మాత్రం తగ్గట్లే. రోజు కలెక్షన్స్ జస్ట్ 1 కోటి మాత్రమే డ్రాప్ అవుతుంది. 13వ రోజు 19 కోట్లు సాధిస్తే నిన్న 14వ రోజు 17 కోట్లు సాధించింది నెట్ కలెక్షన్స్. ఇంకా అసలైన వీకెండ్ రాబోతుంది. దుమ్ము దుమారం. బాలీవుడ్లో కన్ఫర్మ్ 700 కోట్ల నెట్ అనేది కన్ఫర్మ్. బిగ్ మార్కెట్. పఠాన్, జవాన్, బాలీవుడ్ ఖాన్లకే సాధ్యం కాని రికార్డుల జెండా మోత మోగుతూనే ఉంది. తెలుగు సినిమా ప్రభంజనం బాలీవుడ్లో స్పష్టంగా కానొస్తూనే ఉంది. ఈ ప్రజెంట్ ఇండియన్ సినిమా వరల్డ్ బాక్స్ ఆఫీస్ మీద ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అనే స్థాయిలో బలమైన ముద్ర పడింది. ఎస్ఎస్ రాజమౌళి 'బాహుబలి' ఎలా తీశాడో ఎలా మొదలు పెట్టాడో కానీ 'బాహుబలి' తర్వాత తెలుగు సినిమా మార్కెట్ అనేది వరల్డ్ వైడ్గా కాకుండా పలు రాష్ట్రాల్లో బాలీవుడ్లో కానీ, కర్ణాటక కానీ, బెంగళూరు, ఎక్కడైనా కేరళ కానీ, తమిళనాడు కానీ తెలుగు సినిమా అంటే గతంలో 'బాహుబలి'కి ముందు ఓన్లీ తెలుగు రాష్ట్రాలకే పరిమితం. ఆఫ్టర్ 'బాహుబలి' వరల్డ్నే శాసించే స్థాయిలో, బాక్స్ ఆఫీస్ను వేటాడే స్థాయిలో తెలుగు సినిమా ప్రభంజనం అనేది క్రియేట్ అయింది. ఇంకా రాజమౌళి రాబోయే సినిమా అది ఎలాంటి ప్రభంజనం ఉంటుందో కానీ ప్రజెంట్ అయితే బాలీవుడ్ను ఏలుతున్న తెలుగు సినిమా. గతంలో 8 ఏళ్ల క్రితం 'బాహుబలి', ప్రజెంట్ 'పుష్ప' ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు. ఫస్ట్ టైం 500 కోట్ల నెట్ మార్క్ పరిచయం చేసిన మూవీ 'బాహుబలి'. ఫస్ట్ టైం బాలీవుడ్కు 700 కోట్ల నెట్ కలెక్షన్ పరిచయం చేయబోతున్న 'పుష్ప 2'. ఇది ఒక అరుదైన రికార్డు. ఈ రికార్డులు ఖాన్లు ఎలా జీర్ణించుకుంటారో కానీ దిమ్మ తిరిగే రికార్డులు. తెలుగు సినిమా డైరెక్టర్, హీరో అల్లు అర్జున్ కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఉంటాయి. అల్లు అర్జున్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. దిమ్మ తిరిగే రికార్డులు. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం నైజాంలో మాత్రం 90 కోట్ల పైగా షేర్ సాధించింది. అరుదైన రికార్డు. 100 కోట్ల మార్క్ కంప్లీట్ చేస్తుందా లేదా? ఇంకా 10 కోట్లు కలెక్ట్ చేస్తే నైజాంలో RRR మూవీ తర్వాత 100 కోట్లు కలెక్ట్ చేసిన మూవీగా 'పుష్ప' చరిత్రలో నిలిచిపోతుంది. ఇంకా 2 కోట్ల పైన కలెక్ట్ చేస్తే కల్కి రికార్డు కూడా నైజాంలో షేర్ ఎగిరిపోబోతుంది. ఆల్రెడీ టాప్ 4th స్థానంలో ఉంది. సీడెడ్లో మాత్రం 30 కోట్ల షేర్ అనేది కంప్లీట్ చేసుకున్నది. దేవరా రికార్డు బ్రేక్ చేస్తుందా లేకపోతే 'బాహుబలి 2' రికార్డు, RRR రికార్డు అనేది అసాధ్యమం సీడెడ్ ప్రాంతంలో. ఆంధ్రలో మాత్రం కొంతవరకు అయితే ఇంకా బ్రేక్ ఈవెన్ కష్టపడాలి. కొన్ని ప్రాంతాల్లో ఎంతవరకు అనేది ఇంకా మరి ఈ 2nd వీక్ తర్వాత 3rd వీక్లో రాబోయే సినిమాల బట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ ఎలా ఉంటాయనేది వెయిటింగ్. ఇంకా కర్ణాటక బ్రేక్ ఈవెన్, తమిళనాడు అయితే బ్రేక్ ఈవెన్కు దగ్గర వచ్చేసింది. బెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. డిజాస్టర్ మాత్రం ఓన్లీ కేరళ ప్రాంతం మాత్రమే. టోటల్ వరల్డ్ వైడ్గా షేర్ తీసుకుంటే ఆల్మోస్ట్ 30 కోట్ల పైగా ప్రాఫిట్ వచ్చింది. 618 కోట్ల దాకా టార్గెట్ బరిలోకి దిగిన ఈ సినిమా ఆల్మోస్ట్ 650 కోట్ల దాకా షేర్ అంటే కళ్ళలో కూడా తెలుగు సినిమా
ఇంకా 700 కోట్ల షేర్ సాధిస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే. అప్పట్లో బాహుబలి సాధించింది, 2 సాధించింది, మళ్ళీ పుష్ప. ఆ రికార్డు ఎంత దూరం వెళ్తుంది అనేది వెయిటింగ్. లాంగ్ రన్లో బాహుబలి 1800 కోట్ల దాకా మార్కు దాటుతుందా లేదా అనేది ప్రజెంట్ అయితే నెంబర్ 2 స్థానంలో ఉంది ఇండియన్ బాక్స్ ఆఫీస్ మీద. బాహుబలి 2 తర్వాత పుష్ప 1500 కోట్ల మార్క్ కంప్లీట్ చేసుకోబోతుంది. బిగ్గెస్ట్ రికార్డ్ 2 తెలుగు రాష్ట్రాల్లో కళ్ళు చెదిరే కలెక్షన్స్ నైజాం నుంచి నమోదైనాయి. ఇంకా అల్లు అర్జున్ క్రేజ్ మామూలుగా పెరగలే అబ్బా, ఈ క్రేజ్ మాత్రం దిమ్మ తిరిగే. పుష్ప 2 కంటే ముందు అలా వైకుంఠపురంలో వచ్చింది. త్రివిక్రమ్ డైలాగు, స్క్రీన్ ప్లే బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. త్రివిక్రమ్ మ్యాజిక్ చేసిండు, మంచి క్రిప్పింగ్ స్టోరీ ఉంది, ఫ్యామిలీ సబ్జెక్ట్ ఉంది. సంక్రాంతి మూమెంట్లో వచ్చింది, బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమా వల్ల అల్లు అర్జున్కి పెద్దగా మాస్లో క్రేజ్ అనేది ఏం పెరగలేదు. అంతకుముందు సినిమాలు అయితే అల్లు అర్జున్కి డే 1 రికార్డ్ లేవు, ఏదో నార్మల్ ఓపెనింగ్స్ ఉంటుండే అల్లు అర్జున్కు, ఇంకా బిగ్ స్థాయి అనేది పెరగలేదు. కానీ పుష్ప 1 ఎప్పుడైతే వచ్చిందో ఆ సాంగ్స్ ఇట్టు నార్త్లో బంపర్ ఎగిపోయే క్రేజ్ తీసుకురావడం, బీహార్ లాంటి మాస్ ప్రాంతంలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, మన ప్రభాస్ కంటే ఎక్కువ క్రేజ్ పెరగడం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. అల్లు అర్జున్ క్రేజ్ నార్త్లో ఈ రేంజ్లో పెరుగుతుంది. నార్త్ క్రేజ్ అది క్రికెట్ స్టేడియంలో హీరోలు కానీ, తర్వాత వరల్డ్ వైడ్గా పుష్ప మ్యానియా ఊపేయడం కానీ, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అల్లు అర్జున్ ఆర్మీ అనేది ఊహించిన స్థాయిలో అల్లు అర్జున్, ఒక ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఆ రేంజ్లో ఫ్యాన్ బేస్ కూడా పెరిగింది. ప్రజెంట్ అలాంటి యూత్ అందరూ అలా కనెక్ట్ అయ్యారు. అల్లు అర్జున్ కూడా బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ 2 తెలుగు రాష్ట్రాల్లో పెరిగింది. గతంలో అల్లు అర్జున్కు డే 1 రికార్డు 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క సినిమా లేదు. పుష్ప 2 తర్వాత పుష్ప 1 నుంచి స్టార్ట్ అయింది డే 1 రికార్డులు. పుష్ప 1 కూడా అంత 2 తెలుగు రాష్ట్రాల్లో రికార్డు కలెక్షన్ చేంజ్ సాధించలేదు. ప్రజెంట్ అల్లు అర్జున్ క్రేజ్ మాత్రం అన్బిలీవబుల్, అన్స్టాపబుల్. నార్త్లో మాత్రం కేజీఎఫ్ యష్కి ఎంత పేరు వచ్చిందో, బాహుబలి 2కు ప్రభాస్కి ఎంత క్రేజ్ వచ్చిందో, పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ నార్త్లో మాస్ ఊగిపోతున్నారు. యూత్ అయితే అల్లు అర్జున్ జుకేగానే తగ్గేదే లేదు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అల్లు అర్జున్ అంటే అల్లు అర్జున్, అల్లు బాయ్ అలాంటి క్రేజ్ తీసుకొచ్చింది నార్త్లో మాత్రం. 2 తెలుగు రాష్ట్రాల్లో 14th డే 1,80,00,000 షేర్ రాబట్టింది పుష్ప 2. బెస్ట్ కలెక్షన్స్ వర్కింగ్ డేలో కూడా సాటర్డే, సండే అనేది మళ్ళీ మాస్ ర్యాంపేజ్ ఉండబోతుందన్నట్టు తెలుస్తుంది. 300 కోట్ల గ్రాస్ ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కంప్లీట్ చేసుకోబోతుంది పుష్ప 2. అరుదైన రికార్డు RRR మూవీ తర్వాత. బుక్ మై షో యాప్ కూడా పుష్ప 2కు ఇప్పటి వరకు యాప్ ద్వారా ఎన్ని టికెట్లు బుక్ అయినాయి అనేది ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. 17 మిలియన్స్ టికెట్లు అమ్ముడబోయినాయి ఆన్లైన్ బుక్ మై షో యాప్ ద్వారానే. అంటే 1,70,00,000 టికెట్లు బిగ్గెస్ట్ రికార్డ్ ఇది. ఇంకొక 50 లక్షల టికెట్ల దాకా అమ్ముడబోతే కేజీఎఫ్ రికార్డు కూడా బ్రేక్ అవ్వబోతుంది. నెంబర్ 1 రికార్డు బుక్ మై షో యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్న రికార్డు కూడా పుష్ప 2 ఖాతాలోకి వెళ్ళబోతుంది. ఇంకా పుష్ప 2 రన్ అనేది సంక్రాంతి సినిమాలు వచ్చేంత వరకు ఉండబోతుంది కాబట్టి ఆన్లైన్ బుక్ మై షో యాప్ ద్వారా కూడా పుష్ప 2 రికార్డు ఉండబోతుంది. ఆఫ్లైన్లో అనేది ఇంకా మాస్ రచ్చ, అది చెప్పక్కర్లేదు. డే 1 పెరుగుతూ ఉంటే ఆఫ్లైన్లో రికార్డులు అనేది థియేటర్ దగ్గర కౌంటర్ అనేది ఎక్కువ ఉంటుంది. పుష్ప ఆల్ టైమ్ ఇండస్ట్రీ ఇండియన్ రికార్డ్ వేట అనేది కొనసాగుతూనే ఉంది. లాంగ్ రన్ 1,800 కోట్ల బాహుబలి 2 రికార్డు ఎగిరిపోతుందా లేదా అనేది కామెంట్ రాయండి. రాబోయే 1000 కోట్ల మూవీ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 ఇంకే సినిమా ఉండబోతుంది అనేది కామెంట్ రాయండి. థ్యాంక్ యూ సో మచ్. పుష్ప ఇన్ ది మార్కెట్లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ షేక్